రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి. కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి, మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలు. కానీ నేను రామేశ్వరం వెళతాను అన్నారనుకోండి మీరు వాచికంగా, అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు, ఇక్కడ రామేశ్వరం వెళ్ళలేదని. అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెళతాను అనొచ్చు, తప్పులేదు. రామేశ్వరం వెళతాను అనకూడదు. రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి. ఆ ఈశ్వరానుగ్రహం ఉండి మీరు ఒక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి. అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెళతానండి అన్నారనుకోండి, వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో. రామేశ్వరం అటువంటి క్షేత్రం. రామేశ్వరం ఒక ద్వీపం. యథార్థమునకు అది భారతదేశానికి 4 చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు 4 ఉన్నాయి. ఇందులో తూర్పున జగన్నాథ్, పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బదరి, దక్షిణమున రామేశ్వరం. ఈ 4 కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు. ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం, వాల్మీకి రామాయణం పరమ సత్యం. ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ రామచంద్ర ప్రభువు చేశారని లేదు. అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు. ఉదాహరణకి భద్రాచలం, వామాంక స్థిత జానకీ పరిల సత్కో దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా. భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం.